హలో వ్యూవర్స్, ఈరోజు మనం లాభ నష్టాల్లో రెండో భాగాన్ని చూద్దాం. సో మొదట మనము కొన్ని ఉదాహరణలతో కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో మొదటగా చూసినట్టయితే, ఒక వర్తకుడు ఒక ట్రాన్సిస్టర్ను కొన్న ధరపై 15% ఎక్కువకు అమ్ముతాడు. అతడు దానిని చెల్లించిన దానికంటే 5% ఎక్కువకు దానిని కొని 6 రూపాయలకు ఎక్కువకు అమ్మితే అతనికి 10% లాభం వచ్చి ఉండేది. అయినట్లయితే ఆ ట్రాన్సిస్టర్ యొక్క కొన్న వెల ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఆ ట్రాన్సిస్టర్ యొక్క కొన్న వెలను మనం ఎక్స్ అనుకున్నప్పుడు, మొదటగా అతడు దానిని 15% ఎక్కువకు అమ్ముతున్నాడు. అనగా 15% ఎక్కువ అనగా మనం మొదటగా చూసినప్పుడు 1 + 15/100, దీన్ని మనం 23/100గా చెప్పుకోవచ్చు. అనగా ఎక్స్కు కొని 23/20గా చెప్పుకోవచ్చు. 23/20 ఇంటూ ఎక్స్కు అమ్ముతున్నాడు. అతడు దానిని చెల్లించిన దానికంటే 5% ఎక్కువకు దానిని కొని, అనగా 21/20 ఎక్స్కు దానిని కొని, అనగా 5% ఎక్కువ. 5% పెంచడము అనగా 21/20చే గుణించడము అని అర్థం. 6 రూపాయలు ఎక్కువకు అమ్మితే, అంటే అమ్మిన వెల కంటే 6 రూపాయలు ఎక్కువగా అమ్మినట్టయితే తనకు 10% లాభం వచ్చి ఉండేది. లాభము 10% కావున దీనిని మనం 10% పెంచినట్లయితే దీనికంటే మనము 6 రూపాయలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అనగా 23/20 ఎక్స్ ప్లస్ 6గా దీన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మనం సూక్ష్మీకరిద్దాం. సో మొదటగా 21 ఇంటూ 11 ఎక్స్ బై 200 ఈజ్ ఈక్వల్స్ టు 23x ప్లస్ 120/20 గాను. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 10. 21 ఇంటూ 11 231 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 230 ఎక్స్ ప్లస్ 1200 గాను మనం దీన్ని తీసుకోవచ్చు. అనగా ఇప్పుడు మనకు ఎక్స్ యొక్క విలువ 1200గా వచ్చింది. సో అతడు మొదటగా కొన్న వెల 1200గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇదే ప్రశ్నను మనము మరొక విధంగా కూడా చేసే అవకాశం ఉంటుంది. అది ఎట్లనగా, మొదటగా మనము కొన్న వెలను 100% గాను అనుకుందాం. కొన్న వెలను మనం 100% అనుకున్నప్పుడు అమ్మిన వెల 15% కావున ఇది 115% అవుతుంది. ఇప్పుడు మనం ఈ కొన్న వెలను 5% పెంచినా, అనగా 105% చేసినట్టయితే మనము దీన్ని 6 రూపాయలు ఎక్కువకు అమ్ముతున్నాము. అనగా 115% ప్లస్ 6%. ఈ 105ను మనం 10% పెంచాలి. ఎందుకనగా మనకు 10% లాభం వచ్చిందని చెప్తున్నాం కాబట్టి 10% పెంచినట్టయితే 105లో 10% మనము 10.5గా చెప్పవచ్చు. అనగా 105కు మనం 10.5 జత చేసినప్పుడు 115.5% అనేది 115% ప్లస్ 6 రూపాయలుగా మనం చెప్పవచ్చు. అప్పుడు చూసినట్టయితే మనకు 0.5% అనేది 6 రూపాయలకు మనం జత చేసినట్టయితే 1%ను 12 రూపాయలుగాను, మరియు అదేవిధంగా 100%ని మనము 1200 రూపాయలుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనము 2 మెథడ్లలో చేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు మొదట చెప్పిన విధంగా అయినా లేక రెండో చెప్పిన విధంగా కూడా ఈ ప్రశ్నను మనం చేసుకోవచ్చు. మీరు భిన్నాలలో కంఫర్టబుల్గా ఉంటే మీరు భిన్నాలను ఉపయోగించవచ్చు, లేదా మీరు విలువల్లో కంఫర్టబుల్గా ఉంటే విలువలను ఉపయోగించి ఈ ప్రశ్నను మనం సులువుగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మరొక ప్రశ్నను చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి తన టేబుల్ను 12.1/2% లాభానికి, కుర్చీని 8.1/3% నష్టానికి అమ్మి మొత్తం మీద 25 రూపాయలు లాభం పొందాడు. అయితే అతడు టేబుల్ని 8.1/3% నష్టానికి మరియు కుర్చీని 12.1/2 లాభానికి అమ్మినట్టయితే
అతనికి లాభం కానీ నష్టం కానీ ఏదీ రాదు. అప్పుడు ఆ టేబుల్ యొక్క కొన్న ధర ఎంత? మొదటగా మనం టేబుల్ యొక్క కొన్న ధరను టీ అనుకుందాం. అదేవిధంగా కుర్చీ యొక్క కొన్న ధరను సి అనుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే 8 1/3 భిన్న రూపంలోకి మనం మార్చుకున్నట్టయితే మనకు 1/12 గాను, 12 1/2ను మనం భిన్న రూపంలోకి మార్చుకున్నట్టయితే 1/8 గాను వస్తుంది. మొదటగా టేబుల్ పైన మనకు 1/12 నష్టం వచ్చింది. అనగా టేబుల్పై 1/12 నష్టము = కుర్చీపై 1/8 లాభానికి సమానము. అనగా టీ మరియు సిల నిష్పత్తిని మనము 3/2గా చెప్పవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనము మొదటి స్టేట్మెంట్ని కనుక చూసినట్టయితే టేబుల్ను తను 12 1/2 అనగా 1/8 లాభానికి, కుర్చీను 1/12 నష్టానికి అమ్మాడు. మొత్తం మీద మనకు 25 రూపాయల లాభం వచ్చింది. అనగా టేబుల్పై వచ్చిన లాభము T/8. దీనిలో నుంచి చైర్లో వచ్చిన నష్టాన్ని మనం తీసివేసినట్లయితే అనగా C/12ని తీసివేసినట్టయితే మనకు మొత్తం మీద 25 రూపాయల లాభం వస్తుంది. ఇక్కడ మనము టేబుల్ యొక్క కొన్న విలువను 3x గాను, చైర్ యొక్క కొన్న విలువను 2x గాను తీసుకుందాం. అప్పుడు ఇక్కడ మనం ప్రతిక్షేపించినట్లయితే 3x/8 2x/12 = 25గా చెప్పవచ్చు. ఇప్పుడు మనం దీనిని సూక్ష్మీకరించినట్టయితే 8 12ల యొక్క కాసాగు మనం 24గా చెప్పవచ్చు. 9x మరియు 4xను 5xగా మనం చెప్పవచ్చు. = 25 అనగా 5×5 = 25. x విలువ 120గా వస్తుంది. x విలువ 120గా వచ్చినప్పుడు మనం దీనిని టీ మరియు సి విలువల్లో ప్రతిక్షేపించుకున్నట్టయితే టేబుల్ యొక్క విలువ మనకు 360 గాను, చైర్ యొక్క విలువ 240 గాను వస్తుంది. సో మనకు టేబుల్ యొక్క కొన్న విలువ అడిగినందువలన మనము 360గా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు మనం మరి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి 2 గుర్రాలను 72,900కు కొని ఒకదానిని 6% నష్టానికి, రెండవ దానిని 7.5% లాభానికి అమ్మగా మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ కలగలేదు. సో మొదటగా నేను మొదటి గుర్రాన్ని అనగా x, రెండవ గుర్రాన్ని అనగా yగా తీసుకుందాం. మొదటి గుర్రం పైన తనకు 6% నష్టము అనగా xలో 6% yలో 7.5% లాభము. మనకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము లాభము కానీ నష్టము కానీ వాటిల్లలేదు. అనగా లాభాన్ని మనము వచ్చిన నష్టానికి సమానం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇరువైపులా 100ను క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనకు x/y విలువ వస్తుంది. x/y విలువను మనం చూసినట్టయితే 7.5/6 అనగా 75/60. దీనిని మనం 5/4గా చెప్పుకోవచ్చు. సో మనకు 2 కొన్న విలువల యొక్క నిష్పత్తి వచ్చింది. ఇప్పుడు దీనిని చూసినట్టయితే ఆ 2 గుర్రాల కొన్న విలువల మధ్య భేదం ఎంత? మనము మొదటి గుర్రాన్ని కొన్న విలువను 5a తీసుకున్నట్టయితే రెండవ గుర్రం యొక్క కొన్న విలువ 4a తీసుకోవచ్చు. ఈ విలువల మొత్తము మనము జత చేసినట్టయితే 9a = 72,900 గాను, అనగా 981 అనగా ఏ విలువ 8,100గా గుర్తించవచ్చు. x మరియు yల మధ్య భేదము మనము ఏగా చెప్తున్నాం కాబట్టి ఏ వాల్యూ 8,100గా మనం తీసుకోవచ్చు. అనగా ఆ 2 గుర్రాల మధ్య భేదము 8,100గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా లాభాన్ని మరియు నష్టాన్ని మనము ఈక్వల్ చేసుకోవడం ద్వారా ఈ ప్రశ్నను మనం సులువుగా చేసుకోవచ్చు. ఇలాగే మనము మరొక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు గుర్రపు బగ్గీని 30,000కు కొన్నాడు. ఈ గుర్రాన్ని అతడు 20% లాభానికి, గుర్రపు బగ్గీని 10% నష్టానికి అమ్మాడు. చివరగా అతను మొత్తం మీద 2% లాభపడ్డాడు. గుర్రం యొక్క ఖరీదు ఎంత? ఈ వ్యక్తి గుర్రము మనం x అనుకుందాం. గుర్రము బగ్గీని మనము y అనుకున్నప్పుడు ఈ రెండింటిని జత చేసి తను 30,000కు కొన్నాడు. గుర్రపు పైన అతనికి 30% లాభము
అనగా ప్లస్, గుర్రపు బగ్గీ పైన 10% నష్టము అనగా మైనస్ వచ్చింది. మొత్తానికి అతను 2% లాభపడ్డాడు. ఈ కాన్సెప్ట్ చూసినట్టయితే మనము ఈ క్వశ్చన్ను గ్రూపింగ్లో చేసుకోవచ్చు. అనగా మొదటగా ఎక్స్ వైలను తీసుకున్నప్పుడు 20% లాభము, ఎక్స్పై 20% లాభము మరియు వైపై 10% నష్టము, మొత్తానికి అతను 2% లాభపడ్డాడు. ఎక్స్ అండ్ వై దీని యొక్క డిఫరెన్స్ను మనము ఇటువైపుగాను మరియు వీటి మధ్య డిఫరెన్స్ను ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఎక్స్ అండ్ వైల నిష్పత్తి మనకు వస్తుంది. x/yల నిష్పత్తిని మనం చూసినప్పుడు 2:3గా చెప్పవచ్చు. ఇప్పుడు మనకు చూసినట్టయితే మొత్తం 5 భాగాలుగా ఉన్నాయి. 5 భాగాలు 30,000 అయినప్పుడు ప్రతి ఒక్క భాగము మనము 6,000గా చెప్పవచ్చు. అప్పుడు గుర్రం యొక్క విలువ 12,000 గాను, గుర్రపు బగ్గీ యొక్క విలువ 18,000 గాను చెప్పవచ్చు. అనగా 5 భాగాలు 30,000 అయినప్పుడు 2 భాగాలు 12,000 గాను, 3 భాగాలు 18,000 గాను మనం చెప్పవచ్చు. సో ఒకవేళ గుర్రపు బగ్గీ యొక్క విలువ అడిగి ఉంటే మనం 18,000 గాను చెప్పవచ్చు. అదేవిధంగా మనము ఇంకొక ప్రశ్న చూసినట్లయితే, ఒక దుకాణదారుడు ఒక్కొక్క టీవీని 20,000 చొప్పున 2 టీవీలు అమ్మినాడు. ఒక టీవీ అమ్మకముపై అతనికి 15% లాభము మరియు రెండవ టీవీపై అతనికి 15% నష్టము వచ్చినది. అప్పుడు ఆ దుకాణదారుడికి వచ్చిన లాభము లేక నష్టము ఎంత? మొదటగా మనం చూసినట్టయితే 2 కొన్న వెలలు అమ్మిన వెలలు సమానము. అమ్మిన వెలలు సమానమైనప్పుడు అమ్మిన వెలలు రెండింటికి స్థిరంగా ఉన్నప్పుడు ఒకదానిపై లాభము x% మరియు మరొక దానిపై నష్టము x% వచ్చినప్పుడు ఈ రెండింటిపై చివరగా వచ్చు నష్టము, ఆ రెండింటిపై చివరగా వచ్చు నష్టము, నష్ట శాతము ఎల్లప్పుడూ x²/100గా ఉంటుంది. సో ఇది మనము శాతాలలో నేర్చుకున్నటువంటి సూత్రము. సో ఆ సూత్రాన్ని మనము ఇచ్చట ఉపయోగించినప్పుడు 15% లాభము మరియు 15% నష్టము, ఇది కేవలం x% లాభము మరియు x% నష్టము మరియు అమ్మిన వెల స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఏ కేసులోనూ దీనిని మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో 15% పెరిగినది, 15% ఒకే నష్టము కావున మనకు మొత్తంగా 15² అంటే 225/100 అంటే 2.25 నష్టముగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ రకమైన ప్రశ్నలను మనం చూసినట్టయితే ఎప్పుడు కానీ అమ్మిన వెల స్థిరంగా ఇస్తాడు మరియు ఆ టీవీపై ఒకటి నష్టము మరొకటి లాభము, ఆ రెండు కూడా సేమ్ పర్సంటేజ్లు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు మనకు వచ్చే నష్ట శాతము ఎల్లప్పుడూ x²/100గా మనం గుర్తించాలి. అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక వ్యక్తి ₹1కి 2 చొప్పున ఒక నిర్దిష్ట సంఖ్యలో చాక్లెట్లను కొన్నాడు. అదే సంఖ్యలో ₹1కి 3 చొప్పున కూడా కొన్నాడు. వాటి రెండింటిని కలిపి రూపాయికి 4 చొప్పున అమ్మితే అతనికి వచ్చే లాభము లేదా నష్ట శాతాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి మొదటగా ఒక రకమైన చాక్లెట్లను 2 చొప్పున రూపాయికి 2 చొప్పున అనగా 2 చాక్లెట్లు ₹1కి కొనడం జరిగింది. అదేవిధంగా రూపాయికి రెండవ రకం చాక్లెట్లు రూపాయికి 3 చాక్లెట్లు కొనడం జరిగింది. మొదటగా వీటి యొక్క కాసాగును మనం తీసుకుందాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే వీటి యొక్క కాసాగుని మనం చూద్దాం. మనము ఈ రెండు కలిపినప్పుడు 5 చాక్లెట్లను మనం వీటి యొక్క కాసాగు చూసినట్టయితే 3 చాక్లెట్ 6 కాసాగుగా చెప్పవచ్చు. అన్నప్పుడు 3 చాక్లెట్లను 2 × 3 చే మరియు దీనిని 3 × 2 చే మల్టిప్లై చేసినప్పుడు మొదటగా 6 చాక్లెట్లను మనకు ఇక్కడ ₹3గా కొనడం జరుగుతుంది. అదేవిధంగా
ఇక్కడ 6 చాక్లెట్లను మనం ₹2 వెచ్చించి కొనడం జరుగుతుంది. మొత్తానికి మనము 12 చాక్లెట్లను ₹5 వెచ్చించి కొనడం జరుగుతుంది. సో ఇదే విధంగా 12 చాక్లెట్లను మనం అమ్మినప్పుడు చూసినప్పుడు ఈ రెండిటిని కలిపి రూపాయికి 4 చొప్పున 4 చాక్లెట్లను ₹1 అమ్మినప్పుడు 12 చాక్లెట్లను ₹3కు అమ్ముతున్నట్టు మనకు చెప్పవచ్చు. అనగా 12 చాక్లెట్ల యొక్క కొన్న విలువ 5 మరియు 12 చాక్లెట్ల యొక్క అమ్మిన విలువ 3గా చెప్పవచ్చు. 5కు కొని మనం 3కు అమ్మినప్పుడు మనము నష్టపోతాము. మనకు వచ్చిన నష్ట శాతాన్ని కనుక మనం చూసినట్లయితే ₹2 నష్టము ₹5 పైన వచ్చినందున 2/5ను మనము 40%గా చెప్పవచ్చు. సో ఈ వ్యాపారంలో మనం 40% నష్టపోయాము. సో మొదటగా మనం ఇందులో గుర్తించవలసినది చాక్లెట్లను 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఈ 2 చాక్లెట్లను మనము సమాన సంఖ్యలో తీసుకొనినప్పుడు మాత్రమే మనం కొన్న విలువను కనుక్కోవాలి. దాని తరువాత అమ్మిన విలువతో పోల్చినప్పుడు మనకు లాభం కానీ నష్టం కానీ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ ప్రశ్నను మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అమల ₹450 విలువైన వస్తువును కొన్నది. వాటిలో 1/3వ వంతును ఆమె 10% నష్టానికి అమ్మినది. మొత్తం వ్యవహారంపై 20% లాభం పొందడానికి మిగిలిన వస్తువులను ఆమె అమ్మవలసిన లాభ శాతము ఎంత? మొదటగా చూసినట్టయితే మనము దీనిని 2 రకాలుగా చేయవచ్చు. సో మొదటగా అమల 450 విలువైన వస్తువులను కొన్నది. అమల ఈ మొత్తం వ్యాపారంలో 20% లాభాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. అనగా 20%, 450లో 20%ని మనం 90గా చెప్తాము. అదే 1/3వ వంతును ఆమె 10% నష్టానికి అమ్మింది. అనగా 1/3 వంతు 450లో 1/3వ వంతు అనగా 150. దీనిలో ఆమె 10% నష్టానికి అమ్మినది. 10% నష్టము అనగా -15. మిగిలిన 300పై ఆమె పొందవలసిన లాభము ఈ ₹90 మనకు మొత్తం లాభంగా పొందాలంటే మనము ఆల్రెడీ ₹15 నష్టపోయాము కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ₹90 లాభాన్ని పొందడానికి మనము మిగిలిన వస్తువులను ₹105 అమ్మవలసి ఉంటుంది. సో ఈ 300లో 105 ఎంత శాతం అని నేను అడిగినప్పుడు 105/300 ఇంటూ 100గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా చేసినప్పుడు 105/3 35%గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఇది మనం మొదటగా చూసినప్పుడు చేసే పద్ధతి. అదేవిధంగా మనం కొంచెం ఆలోచించినట్టయితే ఇక్కడ మనము 2 గ్రూపులను కలపడం జరుగుతుంది. అనగా ఈ ప్రశ్నను మనం గ్రూపింగ్ మెథడ్లో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రశ్నను గ్రూపింగ్ మెథడ్లో చేసినట్టయితే మొదటగా 1/3వ వంతు అనగా 3 భాగాలలో 1 భాగము, 3 భాగాలలో 1 భాగాన్ని తను 10% నష్టానికి అమ్మినది. అనగా -10గా తీసుకుందాం. మిగిలిన 2 భాగాలను మనము X% లాభానికి అమ్మినట్లయితే మనము మొత్తంగా 20% లాభాన్ని పొందుతున్నాము. అనగా 1 ఇంటూ ఈ 2 సంఖ్యల మధ్య భేదాన్ని మనం 30గా గమనించవచ్చు. అదేవిధంగా 2 ఇంటూ ఇక్కడ -10 తక్కువగా ఉన్నందుచేత X మనం పెద్దదిగా గుర్తించాలి. X-20 అన్నప్పుడు X-20 = 15 గాను X 35%గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా దీన్ని గ్రూపింగ్ చేయడం ద్వారా మనము ఈ ప్రశ్నను అతి సులువుగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి అమ్మాడు. దానిని 20% తక్కువకు కొని ₹55 ఎక్కువగా అతడు అమ్మి ఉంటే అతనికి 40% లాభం వచ్చేది. అప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలు కొన్న ధర ఎంత? ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక వ్యక్తి ఒక వస్తువు నష్టానికి అనగా 10% నష్టానికి అమ్మాడు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి యొక్క
ఆ వ్యక్తి కొన్న ధర, ఆ వస్తువును కొన్న ధర మనం 100% అనుకుంటే అతను 90%కే అమ్మడం జరిగినది. దానిని 20%కి తక్కువ కొని, అనగా దానిని 80%కి కొన్నట్టయితే 55 రూపాయలు ఎక్కువకు అమ్మి ఉంటే, 55 రూపాయలు ఎక్కువకు అమ్మి ఉంటే అతను పొంది ఉండే లాభశాతము 40%. అనగా 80పై 40% మనము జత చేసినట్లయితే 80లో 10% మనం 8గాను, మరియు 80లో 40% మనం 32గాను చెప్పవచ్చు. అనగా దీనికి 32 జత చేసినప్పుడు మనము దీనిని 112గా గుర్తించవచ్చు. అనగా 112% 90% ప్లస్ 55కు సమానము. అనగా ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 90ని మనం ఇటువైపు తెచ్చుకున్నట్టయితే 22% 55 రూపాయలకు సమానము అన్నప్పుడు దీనిని ఇరువైపులా మనము 11 చే భాగించినప్పుడు 11 2 11 5 2% 5 రూపాయలకు మరియు 100% 2 × 50 100 వచ్చింది కాబట్టి 5 × 50 250గా మనం చెప్పవచ్చు. అనగా ఆ వస్తువును కొన్న వెల మనం 250గా చెప్పవచ్చు. సో ఇలా పర్సంటేజ్ తీసుకోవడం ద్వారా ఈ సమ్ని మనం సులువుగా చేయవచ్చు. దీనిని మీరు భిన్న రూపంలో కూడా ప్రయత్నించడానికి ట్రై చేయండి. సో అలా కూడా మీరు ఈ సమ్ని చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేసే ముందు మనం మొదటగా రాయితీల గురించి తెలుసుకుందాం. సో ఒక వస్తువును మనం కొని అమ్మదలిచినప్పుడు మనము మొదటగా ఆ వస్తువుని కొంచెం పెంచి దాని తర్వాత దానిపై రాయితీ ఇవ్వడం జరిగింది. మనము ఉదాహరణకు ఒక వస్తువును 100 రూపాయలకు కొందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఒక వస్తువు యొక్క కొన్న ధర 100 రూపాయలు అని అనుకుందాం. దీనిని మనం ఒక వ్యాపారంలో ఈ వస్తువుని కొంత శాతం పెంచి మరల దీనిపై రాయితీ ఇచ్చి అమ్మడం జరుగుతుంది. మొదటగా ఈ వస్తువును మనం 20% పెంచుదాం. ఈ వస్తువుని మనం 20% పెంచినప్పుడు వచ్చే ధరను మనం ప్రకటిత ధరగా పేర్కొంటాం. సో ఈ పెంచిన దానిని మనము మార్కప్ పర్సంటేజ్గా చెప్తాము. సో ఈ పెంచిన ధర 20%ని మనము పెంచుతున్నాము. అప్పుడు మనకు వచ్చిన ప్రకటిత ధర M మరియు ప్రకటిత ధర 120పై మనం ఇప్పుడు రాయితీని ఇవ్వడం జరుగుతుంది. మనము ఇచ్చిన రాయితీ 10% అనుకుంటే 120పై మనం 10% రాయితీ ఇవ్వడం, అనగా 12 రూపాయలు తగ్గించడం జరుగుతుంది. చివరగా మనకు అమ్మిన వెల 108గా గమనించవచ్చు. మనము కొన్న వెలను మరియు అమ్మిన వెలను పోల్చినప్పుడు మనకు 8 రూపాయల లాభాన్ని రావడం మనం గమనించవచ్చు. సో ఈ చక్రాన్ని మనం సరిగా చూసినట్టయితే మనకు కొన్న వెల మరియు ప్రకటిత వెల మరియు అమ్మిన వెలపై వచ్చిన ప్రశ్నలను సులువుగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మనము మొదటగా కొన్న వెలను M% పెంచుతున్నప్పుడు మనకు ప్రకటిత వెల వస్తుంది. అనగా Cను మనం M% పెంచుదాం. అప్పుడు మనకు వచ్చే విలువను మనం ప్రకటిత వెలగా చెప్తాము. ఈ MPను మనము D% తగ్గించినట్టయితే, అనగా 1 - D/100 చేసినట్టయితే మనకు అమ్మిన వెల వస్తుంది. అదేవిధంగా ఈ ఎంపీని మనం ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే మొదటగా Cను మనం M% పెంచడము మరియు D% తగ్గించడము ద్వారా మనకు అమ్మిన వెల వస్తుంది. ఒక వస్తువు యొక్క విలువను M% పెంచి మరియు D% తగ్గించడము అనగా M - D - MD/100గా చెప్పుకోవచ్చు. దీని యొక్క విలువ ధనాత్మకము అయితే మనకు లాభము, లేదా రుణాత్మకము అయితే నష్టము వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. మనకు లాభ నష్టాలు అనేవి మనము పెంచిన ధర మరియు ఇచ్చిన రాయితీలపై ఆధారపడి ఉంటుంది.
మనము కేవలము తక్కువ ధరను పెంచి ఎక్కువ రాయితీ ఇచ్చినట్లయితే మనకు నష్టం వాటిల్లక తప్పదు. సో ఈ విధంగా మనము లాభము మరియు నష్టము మరియు రాయితీలమైన క్వశ్చన్లు మనం సులువుగా సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 2 వరుస రాయితీలను ఇచ్చినప్పుడు దీనిని ఒకే రాయితీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక ప్రకటిత ధరపై మొదటగా D1 డిస్కౌంట్ అనగా D1 రాయితీ మరియు రెండవ రాయితీ D2 ఇచ్చినప్పుడు మనం దీనిని D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100గా చెప్తాము. అనగా 2 వరుస డిస్కౌంట్లు 10% ప్లస్ 10% ఇచ్చినప్పుడు దీన్ని మనం ముందుగా శాతాలలో చెప్పినట్టుగా 10 ప్లస్ 10 మైనస్ 1 అనగా 10 ఇంటూ 10/100 ఒకటిగా చెప్పవచ్చు. అనగా 19% డిస్కౌంట్గా చెప్తాము. అనగా ఈ 2 రాయితీలను ఒకే రాయితీగా మార్చినప్పుడు మనకు వచ్చు విలువ 19%గా చెప్పవచ్చు. దానిని మీరు గుర్తుంచుకోవడానికి ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. మొదటగా D1 విలువ ఒక వస్తువును D1 మరియు D2 తగ్గించినప్పుడు ఆ వస్తువులోని తగ్గుదల D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100గా మీరు చెప్పవచ్చు. సో దీనిపై ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటగా ఒక చొక్కా మరియు ప్యాంటు యొక్క ప్రకటిత ధరల నిష్పత్తి 2:3. చొక్కాపై దుకాణదారుడు 25% డిస్కౌంట్ను ఇస్తాడు. చొక్కా మరియు ప్యాంటుల జత ధరపై మొత్తం డిస్కౌంట్ 20% అయినా ప్యాంటుపై ఇచ్చిన డిస్కౌంట్ సుమారుగా ఎంత? ఇప్పుడు మనము చూసినట్టయితే చొక్కా మరియు ప్యాంటు 2 కలిపి మనం డిస్కౌంట్ కనుక్కోదలుచుకున్నాము అన్నప్పుడు ఇది మనకు గ్రూపింగ్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది. సో మొదటగా మనము చొక్కా యొక్క విలువ 2 మరియు ప్యాంటుపై 3గా తీసుకుందాం. చొక్కాపై దుకాణదారుడు 25% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ప్యాంటుపై ఇచ్చిన డిస్కౌంట్ను మనం Xగా తీసుకున్నట్టయితే రెండిటిపై మనకు వచ్చిన మొత్తం డిస్కౌంట్ 20గా చెప్పవచ్చు. అన్నప్పుడు 2 ఇంటూ మనం గ్రూపింగ్ కాన్సెప్ట్ను అప్లై చేసినట్టయితే 25 మరియు 20ల మధ్య భేదము 5. X మైనస్ 25 మనకు ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ X తక్కువగా ఉంటుంది అన్నప్పుడు 20 మైనస్ Xగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం చూసినట్టయితే 10/3గా చెప్పుకోవచ్చు. =20 మైనస్ X అన్నప్పుడు X యొక్క విలువ 20 మైనస్ 10/3 అనగా 50/3గా అనగా 16.66%గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం N1A2 పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. మొదటగా మనకు చొక్కాపై వచ్చిన డిస్కౌంట్ను చూసినట్టయితే 25% మరియు ప్యాంటుపై వచ్చిన డిస్కౌంట్ చూసినట్టయితే X% మొత్తంపై మనకు 20% డిస్కౌంట్ వచ్చింది అన్నప్పుడు N1A1 50 గాను N2A2 3x గాను బై 5 =20గా చెప్పవచ్చు. అదేవిధంగా 50 ప్లస్ 3x 100 అనగా 3x 50 x 50/3 50/3 అన్నప్పుడు మనకు 16.66% వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం మరొక ఉదాహరణ చూసినట్టయితే ఒక దుకాణదారుడు 10% మరియు 20% వరుస రాయితీలను ఇచ్చాడు. అతను ఒక వస్తువును 432కు అమ్మితే ఆ వస్తువు యొక్క ప్రకటిత విలువ ఎంత? మొదటగా ఆ వస్తువు యొక్క ప్రకటిత విలువను మనం X అనుకుందాం. ఈ Xపై తను 2 రాయితీలను ఇవ్వడం జరిగింది. మొదటగా 10% రాయితీ అనగా 10% తగ్గింపు అన్నప్పుడు 1 మైనస్ 10/100 అనగా 9/10 గాను
మరియు 20% రాయితీ అన్నప్పుడు 20% తగ్గింపు అనగా 1 మైనస్ 20/100. ఈ శాతాలను మనం భిన్న రూపాలలో సులువుగా రాయగలిగితే ఇలాంటి ప్రశ్నలను మనము ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటగా x ఇంటూ 10% తగ్గించిన కారణంగా దీనిని మనం 9/10 గాను, మరియు 20% తగ్గించిన కారణంగా దీన్ని మనం ఇంటూ 4/5 చేసుకున్నట్టయితే మనకు మొత్తంగా వచ్చిన విలువ 432. మొదటగా దీనిని మీరు 9చే ఇరువైపులా భాగించినప్పుడు 9 4 36 అనగా 7, 9 8 72గా మనం చెప్పుకోవచ్చు. 4 12 అనగా x/50 చేసినట్టయితే 12 x = 50, 12 5 60 అనగా x విలువ 600గా మనం చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా మనము దీనిని సూత్రం ఆధారంగా కూడా చేసే అవకాశం ఉంటుంది. మనము సూత్రాన్ని ఉపయోగించినప్పుడు మొదటగా ఇచ్చిన రాయితీ 10% మరియు రెండవగా ఇచ్చిన రాయితీ 20%. మనము ఏదేని ఒక విలువను 10% మరియు 20% తగ్గించినప్పుడు ఆ విలువ 10 + 20 మైనస్ 10 ఇంటూ 20/100% తగ్గుతుంది. అనగా ఆ యొక్క విలువ 28% తగ్గుతుంది. అనగా ఈ రెండు వరుస రాయితీలను మనము ఒకే రాయితీగా రాసుకున్నప్పుడు 10% మరియు 20% వరుస రాయితీలను మనం ఒకే రాయితీగా రాసుకున్నప్పుడు 28%గా వచ్చును. అనగా ఒక వస్తువుపై మనము 28% రాయితీ ఇచ్చినప్పుడు మిగిలిన విలువ 72%గా మనం తీసుకోవచ్చు. అనగా మనకు ఇచ్చిన విలువ కేవలం 72%గా మనం గమనించవచ్చు. అనగా 72% 432 కాబట్టి 100%ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. 100%ని మనం కనుక్కున్నట్టయితే 72 1లు 72 6లు, అలాగే 100 ఇంటూ 6 చేసినప్పుడు మనకు ఆ విలువ 600గా వస్తుంది. ఇలా వివిధ పద్ధతుల్లో మనము ఈ యొక్క ప్రశ్నను సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఒక బిల్లుపై 35% రాయితీకి మరియు రెండవ వరుస రాయితీలు 20% మరియు 20% మధ్య భేదము 22 అయితే ఆ బిల్లుపై పన్ను మొత్తం ఎంత? మొదటగా మనం చూసినట్టయితే ఇచ్చిన రాయితీ 35% రాయితీకి మరియు రెండవగా మనము 2 రాయితీలను ఇవ్వడం జరుగుతున్నది. అది 20% మరియు 20%. మొదటి రాయితీని మనం తీసుకున్నప్పుడు 35% గాను మరియు 2 వరుస రాయితీలను మనం తీసుకున్నప్పుడు 20% మరియు 20% 2 వరుస రాయితీలు ఇచ్చినప్పుడు దీనిని ఒకే రాయితీగా రాయడానికి మనము సూత్రంని ఉపయోగించినప్పుడు మనకు వచ్చిన శాతము 36%గా మనం చెప్పుకోవచ్చు. అనగా 36%కి 35%కి భేదము 1% మాత్రమే. ఈ 1% అనేది 22 రూపాయలు అయితే 100%ని మనం 2200గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఈ రెండింటిని పోల్చినప్పుడు 1%ని 22 గాను 100%ని 2200 గాను రాయడానికి సులువుగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ సమ్ని చేయవచ్చు. సో అదేవిధంగా మనము నెక్స్ట్ ఉదాహరణకు వెళ్ళినట్టయితే ఒక టోకు వ్యాపారి నుండి ఒక దుకాణదారుడు ప్రకటిత వెల 16,000 ఉన్న ఒక టీవీని వరుసగా 2 తగ్గింపు ధరలు 20% ఆ తర్వాత 10%లలో కొన్నాడు. అతనికి ఆ టీవీని రవాణా చేయడానికి 480 రూపాయలు ఖర్చు అయినది. అతను ఆ టీవీని 1500కు అమ్మితే అతనికి వచ్చిన లాభశాతము ఎంత? మొదటగా అతనికి వచ్చిన లాభశాతాన్ని మనం కనుగొనవలసి ఉంటుంది. ఆ టోకు వ్యాపారి ఆ దుకాణదారుడు ఇచ్చిన ప్రకటిత వెలపై మొదటగా 2 డిస్కౌంట్లు అనగా 2 తగ్గింపులు 10 మరియు 20. 16,000పై మీరు 10% తగ్గించినట్టయితే 9/10, తరువాత మనం 20% తగ్గించినట్టయితే
4/5గా చెప్పుకోవచ్చు. దీనికి మనకు 480 రూపాయలు అతనికి ఖర్చుగా అయింది. అనగా మనము కొన్న వెలను మరి 480 రూపాయలు చేర్చవలసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కనుక్కున్నప్పుడు 0 కట్ చేసినట్టయితే 5 ఒకట్లు 5, 320. సో మనం మొదటగా ఆయన ఖర్చును కనుక్కుందాం. సో మనకు అమ్మిన వెల 15,000గా చెప్పడం జరిగింది. సో కొన్న వెల 3,320 ఇంటూ 9 ఇంటూ 4 గాను మరియు ప్లస్ 480. అమ్మిన వెల 15,000. కొన్న వెలను మొదటగా మీరు కనుక్కోండి. 9 ఇంటూ 4 మనం 36, 36 ఇంటూ 32 మనం చేసినట్టయితే 12, 7, 18. దీన్ని జత చేసినట్లయితే 1,052గా మనం చెప్పవచ్చు. అనగా 10,520కి మనం 480 యాడ్ చేసినట్టయితే 1,100గా మనం చెప్పవచ్చు. 1,100 కొన్న వెల అయినప్పుడు దీన్ని మనం 11 చేసినట్టయితే 1,200 మనకు కొన్న వెల అవుతుంది. 1,200 కొన్న వెల మరియు 1,500 అమ్మిన వెల అయినప్పుడు మనకు 3,000 లాభాన్ని మనం గణించడం జరుగుతుంది. లాభము = 3,000 బై మన కొన్న వెల 12,000 అయినప్పుడు దీన్ని మనం 1/4 అనగా 25% లాభంగా చెప్పుకోవచ్చు. సో మొదటగా మనము దీని యొక్క కొన్న వెలను కనుక్కుంటున్నాము. కొన్న వెల 12,000 గాను అమ్మిన వెల 15,000 గాను వచ్చింది. సో కొన్న వెల అమ్మిన వెలను మనం చూసినప్పుడు లాభ శాతాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము మరి ఒక ఉదాహరణను చూద్దాం. ఒక వస్తువు ప్రకటన వెల 6,000, 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చి ఆ వస్తువు రూపాయలు 4,080కి అమ్మినారు. మొదటి డిస్కౌంట్ 20% అయితే రెండవ డిస్కౌంట్ ఎంత? సో మొదటగా ఆ వస్తువు విలువ 6,000 రూపాయలు. మనం మొదటగా ఈ వస్తువుపై 20% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 20% మీరు కనుగొన్నట్టయితే 6,000లో 10% 600 గాను 20% మనము 1,200 గాను చెప్పవచ్చు. 600 అదేవిధంగా 20% 1,200 గాను మనం చెప్పవచ్చు. దీనిని మనం 1,200 తగ్గించినప్పుడు 4,800గా వస్తుంది. ఇప్పుడు మనం చివరగా ఈ వస్తువును 4,080 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. అనగా మనకు రెండవ డిస్కౌంటు 4,800 నుండి 4,080 రూపాయలకు తగ్గడం అనగా 720 రూపాయలు 4,800 రూపాయల పైన తగ్గడం జరిగినది. ఇంటూ 100 చేసినట్టయితే 0, 2 0, 2 0 మీరు క్యాన్సిల్ చేయండి. 12, 4, 12, 60 అనగా 60/4ను మనము 15% డిస్కౌంట్గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము దీనిని రెండవ డిస్కౌంట్ 15%గా గుర్తించవచ్చు. సో ఇదే విధంగా మనము మరొక ప్రశ్నను చూద్దాం. ఒక చొక్కా యొక్క ప్రకటిత ధర 480. దుకాణదారుడు దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే అతడు 8% లాభాన్ని పొందుతాడు. సో డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే అతని లాభ శాతం ఎంత? చొక్కా యొక్క ప్రకటిత ధర మనం చూసినట్టయితే 480 రూపాయలుగా తెలుస్తుంది. దుకాణదారుడు దానిపై 10% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అతడు 8% లాభాన్ని పొందుతాడని మనం చెబుతున్నాము. మొదటగా మనము ఆ చొక్కా యొక్క కొన్న వెలను x అని అనుకుందాం. కొన్న వెల x అయినప్పుడు అమ్మిన వెల 10% లాభం కాబట్టి 8% లాభం కాబట్టి మనము అమ్మిన వెలను 8% పెంచాలి. 108/100 ఇంటూ
8% కొన్న వెలను పెంచినట్లయితే మనకు అమ్మిన విలువ వస్తుంది. ఇదే విధంగా ప్రకటిత ధరపై మనము ఇచ్చిన డిస్కౌంట్ శాతము 10 అనగా 480పై మీరు 10% తగ్గించండి. 480పై మనం 10% తగ్గించడము అనగా 480 ఇంటూ 9/10గా మనం చెప్పవచ్చు. ఈ రెండు విలువలు అమ్మిన విలువలు అయినందువల్ల ఈ రెండు విలువలను ఈక్వేట్ చేయడం ద్వారా మనము ఇచ్చిన విలువను కనుగొనవచ్చు. మొదటగా 9 12 12 1 12 4 అనగా కొన్న వెల 400గా మనం చెప్పవచ్చు. కొన్న వెల 400 అయినప్పుడు అమ్మిన వెల 480గా మనకు తెలుస్తుంది. అనగా దీనిపై తను 80 రూపాయల లాభము బై 400 ఇంటూ 100 అనగా 20% లాభంగా పొందుతున్నట్టు మనం చెప్పగడం జరుగుతుంది. మనకు దీనిపై వచ్చిన లాభ శాతము 20గా చెబుతాము. ఇది మనం సూత్రం ఆధారంగా చేసినట్టయితే దీనిని అతి సులువుగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అనగా మనకు ఇచ్చిన సూత్రం ఒక వస్తువుని మనం M% పెంచి మరల దీన్ని D% తగ్గించినట్లయితే మనకు లాభము లేదా నష్టం వస్తుంది. ఇక్కడ తనకు వచ్చిన లాభ శాతము 8గా మనం చెప్తాం. అనగా లాభము 8 లాభం కాబట్టి మనం దీన్ని +8గా తీసుకుందాం. ఇప్పుడు మనము కనుక్కొనవలసిన విలువ M. సో అనగా M% పెంచి మరియు D% మనం తగ్గిద్దాం. అనగా 10% మనం తగ్గిద్దాం. 10 మైనస్ 10 ఇంటూ M/100 చేసినట్టయితే 8కి మనం సమానం చేసుకోవాలి. ఈ 10 ఇటు వచ్చినట్టయితే మనకు 18 గాను అనగా 9M/10ని మనం 18గా తీసుకోవచ్చు. అనగా మనం దీనిని పెంచిన శాతము 20%. ఏ రాయితీ ఇవ్వనందువల్ల మనము 20% పెంచినప్పుడు మనకు 20% లాభపడే అవకాశం ఉంటుంది. అనగా మనకు వచ్చిన లాభ శాతము 20%గా చెప్పవచ్చు. అదేవిధంగా మనం మరో ప్రశ్న చూద్దాం. ఒక వ్యాపారి ఒక క్యాలిక్యులేటర్పై 10% డిస్కౌంట్ను అనుమతిస్తాడు. ఆ డిస్కౌంట్కు దానిని అమ్ముతూ 20% లాభంను పొందడానికి కొన్న ధర కంటే అధికంగా ప్రకటించవలసిన ధర యొక్క శాతం ఎంత? సో అధికంగా ప్రకటించవలసిన ధర అనగా M% ఎంత అని మనను అడుగుతున్నాడు. మొదటగా మనం చూసినట్టయితే M మరియు Dల మధ్య సంబంధము M% పెంచి మనము D% తగ్గించినచో మనకు లాభము లేదా నష్టము వస్తుంది. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చినప్పుడు మనకు వచ్చినది లాభం అని తెలుస్తుంది. మనకు 20% లాభంగా తెలుస్తుంది. ఈ సూత్రాన్ని మనము విశదీకరిస్తే M - D - MD/100 = P గాను, దీనిలో నుంచి ఈ Dని మనం ఇటు పంపించినప్పుడు Mని కామన్ తీసుకున్నట్టయితే 1 - D/100 = D+Pగా మనం చెప్పవచ్చు. అనగా ఇప్పుడు మనం ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించినట్లయితే ఇచ్చిన డిస్కౌంట్ విలువ 10% మరియు ఇచ్చిన లాభము యొక్క విలువ 20%. దీనిలో మనం ప్రతిక్షేపించినట్లయితే 1 - 10/100ను మనం 9/100 గాను, అదేవిధంగా D+P అనగా 10 + 20 30 గాను మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసినట్టయితే 3 10 M విలువ 100/3 అనగా 33 1/3%గా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము అధికంగా ప్రకటించవలసిన ధర అనగా మార్కప్ పర్సంటేజ్ను మనం కనుక్కోవడం జరుగుతుంది. సో ఈ సూత్రాన్ని మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ సూత్రం కనుక మీకు గుర్తున్నట్టయితే ఈ సూత్రం నుండి విలువలు ప్రతిక్షేపించి మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా మనం ఇంకో ప్రశ్నను చూద్దాం. ప్రకటిత ధరపై 20% డిస్కౌంట్ ఇవ్వగా ఒక వస్తువుపై 20% లాభం వచ్చింది.
ప్రకటిత ధరపై 25% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వచ్చే లాభ శాతము ఎంత? మనము మొదటగా ప్రకటిత ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వచ్చిన లాభము 20%. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రెండు కేసెస్లో మనము m స్థిరంగా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మనకు m విలువ m ఇంటూ 1 మైనస్ d/100 ఈజ్ ఈక్వల్స్ టు d ప్లస్ pగా మనం చెప్పవచ్చు. అనగా m యొక్క విలువ d ప్లస్ p బై 1 మైనస్ d/100. m స్థిరంగా ఉన్నప్పుడు మనం దీనిని d1 ప్లస్ p1 బై 1 మైనస్ d1/100 గాను, అదేవిధంగా d2 ప్లస్ p2 బై 1 మైనస్ d2/100 గాను చెప్పవచ్చు. అనగా మొదట డిస్కౌంటు 20%, అనగా d1 20%, మొదటి లాభము p1 20%, రెండవ డిస్కౌంటు 25%, అనగా d2 25%. అప్పుడు p2 ఎంత అని అడుగుతున్నాడు. 20 ప్లస్ 20 40, అనగా ఇక్కడ మనం 40 ప్రతిక్షేపించినప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకు వచ్చిన శాతము 80% గాను, మరియు d2 అనగా 25, ప్రాఫిట్ p2 అనగా p2 తీసుకోండి. 25% ఇచ్చినప్పుడు మనం 75%గా తీసుకోవచ్చు. 1 2 2 1 2 37.5, అనగా మనకు వచ్చిన p2 వాల్యూ 37.5 నుండి మనం 25ను తీసివేయాల్సి ఉంటుంది. అనగా 12.5 అనేది మనము రెండవసారి ఇచ్చిన ప్రాఫిట్. రెండవసారి మనకు వచ్చిన లాభ శాతాన్ని మనము 12.5గా మనం గుర్తించవచ్చు. దానికి మనము ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ సూత్రము ఇవ్వకున్నా మీరు ఈ ఫార్ములాను ఏ విధంగా చేయవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా ఆ వస్తువు యొక్క కొన్న విలువను మీరు 100 అనుకోండి. సో కొన్న విలువ మనకు 100 అయినప్పుడు మనము ఈ వస్తువుపై వచ్చిన లాభ శాతము 20%, అనగా మనము దీనిని అమ్మిన వెల 120. కానీ దీనిపై ప్రకటించిన విలువ మనము x అనుకున్నట్టయితే 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకు 120గా వచ్చింది. అనగా xని మనం 20% తగ్గించినప్పుడు, అనగా 4/5 చేసినప్పుడు 120 వచ్చింది. అనగా x విలువ 150గా చెప్పవచ్చు. అనగా ఆ వస్తువు యొక్క ప్రకటిత ధర 150గా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ వస్తువు ప్రకటిత ధరపై 25% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ వస్తువు యొక్క కొన్న వెలను మనము 100 గాను, మరియు 25% డిస్కౌంట్ ఇవ్వడము అనగా మనకు 37.5 రూపాయలును 25%గా చెప్పవచ్చు. మనము అమ్మిన వెల 112.5, మనము కొన్న వెల 100 రూపాయలు గాను, అమ్మిన వెల 112.5 రూపాయలు, అనగా మనకు వచ్చిన లాభ శాతము 12.5%గా మనం గుర్తించవచ్చు. ఎప్పుడు కానీ మనం చూసినట్టయితే మన కొన్న విలువ 100గా ఉన్నప్పుడు మన లాభాన్ని మనం లాభ శాతంగా రాసుకునే అవకాశం ఉంటుంది. కేవలము మన కొన్న వెల 100 ఉన్నప్పుడు మాత్రమే మనము లాభాన్ని లాభ శాతంగా రాసుకోవచ్చు. అందుకే మనము ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు విలువను అనుకొనడానికి సులువుగా ఉండడానికి మనము 100గా తీసుకుంటాం. సో అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూసినట్టయితే, ఒక వ్యాపారి నగదు చెల్లింపునకు 10% డిస్కౌంట్ ఇస్తాడు. 8% లాభాన్ని పొందడానికి అతని వస్తువులపై కొన్న ధర కంటే ఎంత శాతము ఎక్కువగా ప్రకటిత ధరను సూచించాలి? సో ఎంత శాతం ఎక్కువగా అని మనకు అన్నప్పుడు అది మార్కప్ పర్సంటేజ్ అవుతుంది. అనగా మనకు MDPల మధ్య సంబంధాన్ని చూసినప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా m ఇంటూ 1 మైనస్ d/100 ఈజ్ ఈక్వల్స్ టు మనము d ప్లస్ pగా చెప్పవచ్చు. అనగా
ఇచ్చిన డిస్కౌంట్ 10% మరియు ఇచ్చిన లాభము 8%, అనగా M ఇంటూ డి మరియు పి విలువలను మనం ఇందులో ప్రతిక్షేపించినట్లయితే 10ని మనం ప్రతిక్షేపించినప్పుడు 9/10గా, మరియు డి అనేది 10, పి అనేది 8, అనగా 18. M ఇంటూ 9/10 ఈజ్ ఈక్వల్స్ టు 18, అనగా M విలువ 20%గా మనం చెప్పవచ్చు. సో దీనిని మనం సూత్రం ఉపయోగించకుండా వాల్యూని అనుకొని కూడా మనం దీన్ని చేయవచ్చు. మొదటగా మనం కొన్న వెలను 100 రూపాయలుగా అనుకుందాం. మనకు వచ్చిన లాభం 8%, అనగా మనము 108 రూపాయలకు అమ్ముతున్నాము. కానీ ఈ 108 రూపాయలు అనేది మనకు 10% డిస్కౌంట్ ఇచ్చిన తరువాత వచ్చిన విలువ, అనగా ఎక్స్ పై మీరు 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకు 108 రూపాయలు వచ్చినది, అనగా 9, 12. ఎక్స్ యొక్క విలువ, అనగా ప్రకటిత ధర 120, అనగా మన కొన్న విలువ 100 రూపాయలు, ప్రకటిత విలువ 120 రూపాయలు అన్నప్పుడు మనము ప్రకటించిన ధర కొన్న విలువ కంటే 20% ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తించాలి. ఇప్పుడు చివరగా ఒక ప్రశ్న చూద్దాం. ఒక దుకాణదారుడు ఒక చొక్కా ధరను 30% పెంచి ఆ తరువాత 30% డిస్కౌంట్ ఇస్తాడు. ఆ చొక్కా యొక్క అసలు ధర 1200 రూపాయలు అయితే ఆ వినియోగదారుడు చెల్లించవలసిన సొమ్ము. ఇక్కడ మనం మొదటగా చొక్కా ధరను 30% పెంచడం జరిగింది, ఆ తరువాత 30% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అనగా మొదటగా చొక్కా ధరను 30% పెంచి ఆ తరువాత చొక్కా ధరను 30% తగ్గించడము. మనము శాతాలలో చూసినట్టుగా 30% పెంచడము మరియు 30% తగ్గించడము, అనగా 30 × 30/100 మొత్తంలో 9% తగ్గించడము అని అర్థం. అనగా మనకు ఇచ్చిన విలువలో 9% తగ్గుతుంది. ఇప్పుడు కనుక మనం ఈ విలువలను చూసుకున్నట్లయితే 1200లో మనం 9% తగ్గించాలి. 1200లో 9% మనము మొదటగా 1200లో 1% 12గాను ఇంటూ 9, అనగా 108గాను గమనిస్తాం. ఈ 1200లో నుంచి మనము 108ని కనుక తీసివేసినట్లయితే మనకు అమ్మిన వెల 1092గా మనం చెప్పవచ్చు. అనగా ఆ వినియోగదారుడు చెల్లించవలసిన సొమ్ము మనము 1092గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ సమ్స్ను చేస్తాము. సో మీరు ప్రాఫిట్ లాస్ పైన మంచి అవగాహన రావడానికి మొదటగా మీరు శాతాలను పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. ఒక శాతాన్ని ఒక ఇచ్చిన నిష్పత్తిలోకి లేదా ఒక శాతాన్ని భిన్న రూపంలో ఎలా మార్చడమో ఇచ్చిన సంఖ్యలను తీసుకొని మొదటగా ప్రయత్నించండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు చాలా సమయాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మొదటగా కొన్ని నెంబర్స్ తీసుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు చాలా సమయం సేవ్ అవుతున్నట్టు మీరు గమనించవచ్చు. అదేవిధంగా ప్రాక్టీస్ చేసిన తరువాత ప్రతి ప్రశ్నకు ఒక 2 నిమిషాల సమయాన్ని కేటాయించి ఇచ్చిన ప్రశ్నలో మనము ఏ విధంగా స్టెప్స్ను చేశామో గమనించండి. సో ఆ స్టెప్స్ను మీరు తగ్గించగలిగే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీరు ఆ స్టెప్స్ను తగ్గించగలిగే ప్రయత్నం చేసినట్లయితే మీకు డెఫినెట్గా మీరు దాన్ని తక్కువ స్టెప్లలో చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ.